భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైసీపీ నేత కన్నబాబు పాల్గొన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిపోతారని కన్నబాబు ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 పథకాలను నేటికి కూడా అమలు చేయలేదని, ఆ పథకాల గురించి ప్రజలు ఎవరైనా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 ఏళ్లు గడిచింది. వాళ్ళకి 3వ సంవత్సరం అడుగు పెడుతుంది. ఈ 2 ఏళ్లు మోసాలు, దగా, అబద్ధాలు తప్ప ఇంకేమీ లేవు. ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలే అమలు చేయకుండా ఇప్పుడు తగుదనమ్మ వచ్చి అన్ని హామీలు అమలు చేస్తామని విజయోత్సవ సభలు చేస్తామన్నారు. మేము అడుగుతున్నాం, మీరు అమలు చేస్తే మీరు ఇచ్చిన హామీల్లో ప్రతి పథకం లబ్ధిదారుల పేర్లు గ్రామాల్లో మీరు వేలాడదీయండి. సచివాలయాల్లో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే లబ్ధిదారుల పేర్లు పెట్టామో అలా మీరు పెట్టండి. ఇదిగో ఆడబెట్టినది వీళ్ళకిచ్చాం, లేకపోతే ఇంకొక నిరుద్యోగ వృత్తి వీళ్ళకిచ్చాం అని పేర్లు సచివాలయాల్లో పెట్టండి, ప్రజలు నమ్ముతారు. అంతేగాని మీరు ఏదన్నా మేము నోరెత్తితే మా గొంతులు నొక్కడం కోసం రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం మేము రాసుకున్నాం కాబట్టి అధికారం మాకుంది కాబట్టి అని చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇందులో అలా వెనకడుగు వేసేదే లేదనేది ప్రజల పక్షాన్ని నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్తున్నారు. ఆయన వెనకాల సైన్యంలాగా మేము కూడా కదులుతాం. వాళ్ళ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నాతో పాటు మా నాయకులందరూ కూడా, పెద్దలందరూ కూడా వేలాది మంది వచ్చి ఆ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. కొన్ని వేల బైక్స్తో ర్యాలీ జరిగింది, మీరు కూడా చూశారు. ఇది ప్రజాగ్రహానికి వెలువెత్తుతున్న ప్రజా నిరసనకి ఇదొక తార్కాణం అని చెప్పి మేము చెప్తున్నాం.